హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాము మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఆలుగడ్డ కూర అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ 2-3 రోజులు అయితే మాత్రానికి చిన్నమ్మకి బాగాలేకుంటే చున్నీకి వెంటనే అంటే అమ్మకైతే మాత్రానికి పాము కుట్టింది అనుకోసానని తెలిసినప్పుడే మేము పాము కుట్టదు బేబీ, కరుస్తుంది, తేలు కుడుతుంది. పాము అయితే కరిసేది అనమాట చిన్నమ్మకి. అందుకోసమని సూర్యునికి అయితే పోయింటిమనమాట. చిన్నమ్మకి అయితే మాత్రానికి ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుండదు. తిరిగి మనం కూడా ఇంటికైతే వస్తామన్నమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఆలుగడ్డ కూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మాత్రానికి ఆలుగడ్డలు వచ్చేసి ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చాను. భారతీయ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అంటుంటారు, కంగారు పడద్దండి, 2 ఒకటే చూడండి. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా మాట్లాడాలనుకుంటుంది, కానీ తన మాట్లాడే తీరుగుని వస్తుంది. అందుకే ఉల్లిగడ్డలు అంటుంది, ఆలుగడ్డలు ఉంటుంది. కాబట్టి లైట్ తీసుకోండి. ఆలుగడ్డల్ని ఉడకబెట్టి కట్ చేసి తీసుకొని వచ్చాను ఒకే పారి. ఈ టైంలో మా ఐరపాపు నింటే మాత్రానికి ఈ ఆలుగడ్డలు అంటే చాలా ఇష్టం మా పాపకి. ఉత్తగా ఉడకబెట్టినవైనా కానీ తింటుంది. అది కాదు, దాన్ని కోడిగుడ్డు అనుకొని తింటుంది, దాన్ని చికెన్ అనుకొని తింటుంది ఆ పాప. తెలియదు కానీ బాగా తింటుంది ఇష్టంగా పాప అయితే. ఫస్ట్ అయితే మాత్రానికి మనము కారం, ఈ ఆలుగడ్డ కూరలోకి అయితే కారం అసలుకి ఏం వాడమన్నమాట, పచ్చిమిరపకాయలు. అందుకోసమనే ఇవన్నీ పచ్చిమిరపకాయలు కడిగి తీసుకొని వచ్చిన తొడాలు కూడా తీసేయండి చూడండి. ఇంకా ఇట్లా రెండు ఒప్పులు, పెద్దగుంటే 3 ఒప్పులు చేసుకున్నామండి, చిన్నగా ఉంటే 2 ఒప్పులు చేసుకొని కట్ చేద్దామండి. ఇట్లా ఇరిస్తే అయిపోయి ఇంక ఇట్లా అన్నీ అయితే మాత్రానికి ఇట్లా తుంచిన తర్వాత మిరపకాయలని ఇందులోకి జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు అయితే వేసుకుందామండి. జీలకర్ర, ఎల్లిపాయలు తోలు తీసావు కదా, గమనిస్తే ఎప్పుడైనా కానీ ఇంకా ఆటకైనా హైదరాబాద్ ఆడోటి ఇడోటి ఇడిచిపెట్టేది గమనించావు కదా. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ బట్టి తీసుకొని వస్తాం. తర్వాతకి పొయ్యి అంటిస్తాం. ఇప్పుడు అంటిస్తాగిన అంతా ఆరిపోతుంది కాదు. ఆ పాపం చూడనిస్తామనే ఆడుకుంటుండే బాగా, ఒక్కతైనా ఆడుకుంటుందప్ప బంగారు తల్లి. వద్దులన్నీ వాడుకో. ఇంకా మొత్తానికి అయితే ఇవన్నీ పచ్చిమిరకాయలు అయితే మాత్రానికి కొంచెం పలుకుండేటట్లు మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా పట్టద్దండి మిక్సీ అయితే. సడన్ గా వెనుకలో గోడ వచ్చేసింది ఏంటి అనుకున్నదండి. నేనే చెప్తాను మనకి వినోద్ చెప్తున్నాడు. ఎండ అసలు అంటే వానమాడాలు అవుతున్నాయి కదా, మాడ ముచ్చుకొని ఉండదని వినోద్ వీడియో చేద్దామంటే వినోద్ వచ్చే ఎండ అసలుకి మకానికే పడుతున్నది. అందుకోసమనే పొయ్యి ఇక్కడ సైడ్ ఉండేది ఇక్కడ చేసుకుంటే ఈ పక్కన నీడొచ్చేదని వినోద్. ఇంకా మొత్తానికి అయితే పొయ్యి అయితే అంటించాను అనమాట. ఇంక ఇప్పుడైతే బాలు పెట్టి నూనె అయితే వేసుకుందామండి. ఎండకి అది కనిపిస్తుంది బాలే కనపడుస్తున్నది. ఎండకి ఇంత కనపడదా నిశమ్మా? ఈ చిరి దండలాడతాను ఎండకి నేను. నీడుకురా అట్లే ఉండు. నా మీదకి వస్తావా? తనకులాడుతుంది అంటే ఏమో దీంట్లోకి రావాలని అదే చెత్త ఉండేదానికి ఇష్టపడుతుంది వినదు పాప. నాకు ఎప్పుడో తెలుసు. తేవాలన్నప్పుడు తేవాలి, మన ఆటికి కొనుక్కునేది అయినప్పుడు తీసుకుందామా అంటే, ఇంకోసారి తీసుకుందామంటే అట్లే ఉండేది. ఇంకోసారి అది కాలం, ఏ కాలంలో ఏది ఎక్కువ వాడతామో దానికి ఎక్కువ రేటు పలుకుతుంది చూడు వినోద్. ఇప్పుడు వానకాలం కదా, ఎండాకాలం తీసుకో, ఇది ఒక 100 రూపాయలు పడింది 80 రూపాయలకి, లేదంటవా 60 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు పడేది 150, 180 పడుతుంది చెత్త. దేని సీజన్లో దానికి డిమాండ్. ఇడమ్మా చెత్త ఇడి తలిసి నీపోతుంది. నూనె అయితే కాగేదే. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నామండి. తర్వాతకి ఉద్ది బ్యాళ్ళు వేస్తాను. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఉల్లిగడ్డలు, దూరం ఉండండి అప్ప మీరు. సగూని బెతిరిపోయారు నూనె దెబ్బకి, కాళ్ళు దగ్గర పెట్టుకుని. కరేపాకు, దూరం ఉండి చెట్లు తగ్గుడు.
అయితే ఎక్కువ పని అయితే కాదు, తొందరగా చేయొచ్చు. ఇంకా ఉల్లిగడ్డ అయితే మాత్రానికి కొంచెం కలర్ మారితే చాలన్నమాట, ఎక్కువ ఎర్రగా కాగుంటుండండి ఉల్లిగడ్డ. ఈ కూరలోకి ఒక్కొక్క కూరలోకి ఒక్కొక్క రకంగా ఉల్లిగడ్డ వేయగల. ఈ కూరలోకి అయితే కొంచెం మామూలుగా వేగితే చాలు ఉల్లిగడ్డ. ఇంకా ఉల్లిగడ్డ అయితే మాత్రానికి ఈ మాత్రం ఎర్రగా అయితే చాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాతకి ఎల్లిపాయలు, ఇది వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ అయితే మాత్రం దీంట్లోకి వేసుకున్నామండి. మరీ ఎక్కువ మిక్సీ పట్టలేదు చూడండి, మెత్తగా పట్టలేవా? పట్టేవనే మెత్తగా పట్టలేను, అది కొంచెం కళ్ళుకుండేటట్లు పట్టేనే, ఇట్లుంటేనే బాగుండేది దీనికి. ఇప్పుడు చూడు మంచి స్మెల్ వస్తుంది. లావు కట్టి చెల్లె వినోద్, ఇంట్లో సరుకులు అయిపోయి వినోద్. ఏమైపోయా అంటే ఇవిగా ఇట్లాంటి పసుపు, జీలకర్ర, ఆవాలు, ఓకే, ఇవి. నూనె ఉండదులే, మొన్న పోర్చుకుని వచ్చావే, బ్యాలు కూడా ఉన్నాయి మొన్న తెచ్చు కదా. ఇంకా ఈ ఆలుగడ్డ కూరకైతే మాత్రానికి నీళ్ళు అనేది అసలు వేయమన్నమాట, అడుగంటుతుంది. పొయ్యి మీద చేసేటప్పుడు కొంచెం మంట అనేది తక్కువ పెట్టినండి. గ్యాస్ మీద చేసే వాళ్ళు అయితే ఇంకా ఈజీగా సన్నగా తిప్పుకోవచ్చు. సన్నగా పెట్టుకొని అయితే సన్నటి మంట మీద అయితే మాత్రానికి దీన్ని వేసుకుందామండి, బాగుంటుంది. నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇట్లా నూనెలో వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డలని అయితే ఇందులోకి అయితే వేసుకున్నామండి. వేస్తున్నాం కదా, కలుపుతాను. ఇట్లా ఇవన్నీ ఆలుగడ్డలు వేసిన తర్వాత ఇట్లా బాగా అయితే కలుపుకుందామండి. ఓన్లీ ఇది చపాతి, తర్వాతకి వచ్చేసి అన్నం తినేటప్పుడు పప్పు, రసం ఏదైనా ఉంటుంది కదా, నంజుకునేకి మాత్రానికి చాలా బాగుంటుంది అనమాట. మధ్యాహ్నం గాను నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఉత్తిపప్పు చేసినప్పుడు వినోద్ బజ్జీలు తీసుకురా వినోద్, తినాలనిపిస్తుంది వినోద్ అనకాశాలు అంటుంటే, కానీ నేను ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువ తింటుంది కదా, తింటాం కదా అనిపిస్తుంది. అసలుకి ఇట్లా ఉడకబెట్టి ఆలుగడ్డని ఇట్లా ఉడకబెట్టి చేస్తే మా గ్లోరీకి చాలా ఇష్టం. ఇట్లా చేస్తే అయినా బెస్ట్ క్యాలరీ ఫుడ్ అది తెలుసా. కొంతమంది మా సైడ్ అయితే మాత్రానికి ఉర్లగడ్డ అంటే మాత్రానికి అమ్మో మోకాలు నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి అనకాశనని ఎక్కువ శాతం తినరు. దీంట్లో ఉన్న క్యాలరీస్, ఉర్లగడ్డలో ఉన్న క్యాలరీస్ ఎక్కువ, కాయగూరలో దీనికే ఎక్కువ ఉండేది. వినోద్ డైట్ ముఖం చేసుకొని అన్ని ఏవేవి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయని చెప్తుండే అనమాట నాకు. కాదు, ఆ పుకారు ఎవరు పుట్టించిండ్రా అని, ఉర్రగడ్డలు తింటే మకాల నొప్పులు వస్తుంది అని. అంటే ఏమి ఇది ఎవరికి తినకూడదు, తిని అందరూ ఆరోగ్యంగా బలంగా తయారవుతారని చెప్పలేదా? ఏమి లెక్క అర్థమే కాదు. ఇట్లా వేసిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుందామండి. ఎంత బాగా కనిపిస్తుంది చూడుగా, కలుపుకుందాము. ఎంత తొందరగా ఎంత ఈజీగా అయింది చూడు, గమనిస్తువే. రైట్ అయితే కూర చేయడం అయితే ఆలుగడ్డ కూడా రెడీ అయ్యేది, గమనిస్తువే. గమనించేనే అయిపోయేదే. కొంచెం సేపు సన్న మంట మీద పెట్టుకొని ఆలుగడ్డ కూరని అయితే దింపుకుందామండి. అన్నీ వేసేటివి అయితే అయిపోయేవే. మా నిస్సి ఏం నిస్సి అట్లా ఉండవు, అయిపోయి వినోద్ అంతే. ఇంకా తినేదే కొద్దిసేపు ఉన్ని అగ్గి మీద. ఇప్పుడే ఆలుగడ్డ వేసి కలిపాం కదా, అంతా కొంచెం సేపు ఆవిరికి బాగా పట్టుకుంటే బాగుంటాయి టేస్ట్. ఉర్లగడ్డలు పట్టుకుంటాయి, ఉప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు ఘాటు తనము అన్నీ పట్టుకుంటాయి, బాగుంటుంది. మొత్తానికి అయితే ఆలుగడ్డ కూర అయితే రెడీ అయింది. దింపేస్తాను ఇంకా. వినా వినోద్ అయితే తినొచ్చాడే, తర్వాత తిని బాగుండదని చెప్తాడు. నిన్న కూడా అట్లే సాంబార్ ఎంత బాగా చేసి తిని వినోదంటే వల్లనే రాత్రి ఎప్పుడు 11 గంటలప్పుడు తిని పద్దన బాగుండదని చెప్తాడు. అట్లే వినోద్ ఒక కొబ్బరి తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఆలుగడ్డ కూర అయితే చేసాను అనమాట, చాలా బాగుంటుంది, చెప్తా ట్రై చేయండి. బాగుంది.
కాంబోకి కారం వేసేదానికంటే పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ చూడండి. అంటే ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు మంది వరకుండా టైం అయ్యేదే. ఈ సైడ్కి మార్చిందే బాగా. ఏం మార్చలేం, పెయ్యి ఒకటి అక్కడ మతం చేసే ముప్పు అయింది. ఓకేనా? ఇప్పటి నుండి అట్లే అట్లాంటి ప్రయత్నాలే చేయాలి. నువ్వు ఐడియా ఇచ్చిగా సరిపే, లేకుంటే నా నాన్న ఉడక నీ కూడక కచ్చిపిసి అవుతుండే వీడియో అంతా. మన ఇద్దరు ఎవరు తెలివైన వాళ్ళు? నువ్వే. ఏం లేదులే. ఏమైనా నవ్వుతాను ఇలానేమే. ఉప్పు నేను పచ్చిమిరపకాయలు మిక్సీ పెడేటప్పుడు ఉప్పు వేసానే, అదే ఉప్పు నాకు సరిపోయేది. మీకు సరిపోకుండా కొంచెం చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు నీకు సరిపోయిందా లేదా? ఇప్పుడు సరిపోయేది, సూపర్ ఉన్నది. మరి ఇంక ఉప్పు టాపిక్ ఎందుకు సరిపోలేకుంటే చెప్పాలా? కాదు బేబీ, నేను ఎందుకు నవ్వుతున్నానంటే నువ్వు చెప్పింది నిజమే, నేనే తెలివైనోన్నేమో. ఎందుకంటే నేను నిన్ను సెలెక్ట్ చేసుకొని పెళ్ళి చేసుకున్నాను కదా. ఈ భారతిని పెళ్ళి చేసుకున్నాను అంటే, ఇంతమందిలో భారతిని సెలెక్ట్ చేసుకున్నానంటే ఖచ్చితంగా నేను తెలివైన కదా బేబీ. నన్ను సెలెక్ట్ చేసుకోవడంలోనే కాదు నీ తెలివి, నాకంటే కొంచెం ఎక్కువే తెలివి ఉండదు నీకు. అవునవును, కొంచెం ఎక్కువ అంతే. ఎక్కువని కాదు, భారతి కంటే కొంచెము ఒక నిమిషం ముందరే ఆలోచిస్తాను అంతే. భారతి అదే ఆలోచిస్తుంది, కొంచెం స్లో. నేను కొంచెం ముందే ఆలోచిస్తాను, కానీ భారతి కంటే కొంచెం డిఫరెంట్గా. కదిలేసి ఏమన్నా అంతే, ఇంకా భారతి అంటే అయిపోయి ఇంకేమో అని వింటానే. ఆలుగడ్డ కూర అయితే మాత్రానికి చాలా అంటే చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి, వీడియో అయిపోయిన ఎమ్మన్నే వాతావరణమే చేంజ్ అయిపోయింది అనమాట. వాన వస్తున్నది, తర్వాతకి మాడ ముచ్చుకునే ఒక గట్లా ముచ్చుకునే, ఇంకా వాన సునుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. వీడియో అయిపోయిన తర్వాత వాన వచ్చింది. ఇంతసేపు ఎండకి తనలాడితే మీ ఇద్దరు నాన్న వినోదు. ఇంక ఇప్పుడైతే మాత్రానికి ఇంకా బాగా వాన వస్తుంది. ఏమో కట్లన్న తీసి పెట్టాల. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఆలుగడ్డ కూర అయితే మాత్రానికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఏంటో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.